తిరిగి వార్తలకు స్వాగతం. పెనుమంట మండలం నత్తారాయణపురంలోని ఏకే ఆర్ట్ శిల్పులు మీడియా దిగ్గజం ఈనాడు గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ చెరుకూరి రామోజీరావు శిల్పాన్ని రూపుదిద్దారు. శిల్పకళా నైపుణ్యంలో తమదైన శైలిలోని ఏకే ఆర్ట్ శిల్పి పెనుగొండ కరుణాకర్ వడియార్ జీవకళ ఉట్టిపడే విధంగా రామోజీరావు బెస్ట్ సైజ్ విగ్రహాన్ని క్లేవ్ మోడల్ రూపొందించారు. పాత్రికేయ మిత్రుల కోరిక మేరకు ఖమ్మం, సూర్యారావుపేట ప్రాంతాల నుండి రామోజీరావు విగ్రహాలకు ఆర్డర్లు వచ్చాయని శిల్పి కరుణా కుమార్ తెలిపారు. శిల్పకళా నైపుణ్యంలో వేలాది విగ్రహాలు రూపొందించిన ఏకే ఆర్ట్ శిల్పుల చేతుల్లో రామోజీ విగ్రహం రూపొందించుకోవడంతో జీవకళ ఉట్టిపడే విధంగా ఆ విగ్రహాన్ని రూపొందించడంలో క్లైవ్ మోడల్తో పాటు అంతర్జాతీయ టెక్నాలజీ రోబోటిక్ టెక్నాలజీతో 7.5 అడుగుల రామోజీరావు నిలేత విగ్రహాన్ని రూపొందిస్తున్నట్లు శిల్పి కరుణాకర్ వడియార్ తెలిపారు. రామోజీరావు కుటుంబ సభ్యులకు బెస్ట్ సైజ్ విగ్రహాన్ని అందజేస్తానని శిల్పి కరుణాకర్ వడియార్ వెల్లడించారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ పి జగదీష్ ఆదివారం రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరిని జేఎన్ రోడ్లో ఎంపీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ పార్లమెంట్ సభ్యులు దగ్గుపాటి పురంధేశ్వరికి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లిమిలి రామకృష్ణారెడ్డి కూడా ఎంపీని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తణుకు శ్రీ చైతన్య స్కూల్ సమీపంలో జాతీయ రహదారిపై ప్రతిరోజు ఇష్టానుసారంగా యువకులు పుట్టినరోజు వేడుకలంటూ బాణసంచా కాలుస్తూ కేకులు కట్ చేసుకుంటూ హంగామా సృష్టిస్తున్నారు. అక్కడున్న నివాసస్తులు ఈ బాణసంచా శబ్దాలతో యువతలు విచ్చలవిడిగా వికృతి చేష్టలకు ఇబ్బందులకు గురవుతున్నారు. ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తూ వారిని ఎవరైనా అడుగుతుంటే వారిపై దురుసుగా ప్రవర్తిస్తున్నారు. బీరు బాటిల్తో హంగామాలు చేస్తున్నారు. ఈనాటి బంగారు మాట. జీవితంలో విలువలు నేర్పించేదే నిజమైన విద్య. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ వార్తలతో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.